अस्माकं वीरावुत्तरे भवन्तस्मानदेवा अवदाहवेद उत्तरदैमकवन्नायुधान्यत्सत्वराम्माभगानां महापुंसे उद्भ्रद्राण्वाजनान्मादनान्यत्रधाराण्येतामेतघोषः उपप्रेतदेदानरस्थिरावसन्तबाहवः इन्द्रावशर्मयच्छन्मना दृश्याय धादधा अवदृष्टापदापदशनजे ब्रह्मणगुणिता गच्छामि त्रान् प्रविढवैधान् जञ्जरोक्षिणः परमारदे कर्मभिष्टादय विश्ववत्वाराजामृतेनाभिवक्ता पुराणमनीयमनिमस्तेऽस्तजयन्तन्त्वामनुवदन्तु देवाः तत्रधाराः सम्पदन्ति मुभाराभिषिकाय वा विद्यानस्तत्रमुद्रः विश्वाहा शर्म यच्छतु विश्वाहा शर्म यच्छतु నిలవాడు అయ్యా మీ గేమ్ ఓపెన్ అయిపోయింది గేమ్లో వీడియో తీసారా లేదు స్వార్థంతో చేస్తామంటే పరమార్థం రాదు స్వార్థంతో చేస్తే పరమార్థం రాదు కాబట్టి ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి మహాశివరాత్రి నేను చేయించేది చాలా ఒక 18 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి చేయించాను ఇది లేకపోతే మా ఊర్లోనే నేను చేయించుకునేవాడు అంటే అదేమి గొప్పని కాదు ఏమో పరమేశ్వరుడు ఎందుకోసమో అంటే 19 అంటే 9కి సంఖ్య మించింది లేదు పూర్ణం మాస్టర్ ఇక్కడ ఉన్నారు సిఏ గారు కాబట్టి 9కి మించిన సంఖ్య లేదు 18 సంవత్సరాలు ఊర్లో ఉండిపోయి 19వ సంవత్సరం బయటకు వచ్చామంటే ఏదో ఆకతాయిగా జరిగింది అది కాబట్టి ఆ పరమేశ్వరుడు తాలూకా లీల భగవత్ సంకల్పం లేనిది ఏదీ జరగదు అది మాత్రం సత్యం ఆయన సంకల్పంలో ఏదో పరమార్థం ఉంటుంది మనం పుష్కరాలకు వెళతాం ఏది చేసినా దానికి అంతరార్థం ఉంటుంది చూడండి కాబట్టి అంటే మీకు ఉపయోగపడుతుందని చెబుతున్నాను చాలా విషయాలు అందులో నా స్వార్థం కూడా ఉంది కొంత మీరు ఆచరించారనుకోండి కొంత పుణ్యఫలం నాకు కూడా వస్తుంది తెలియకుండానే వెనకాతల కొంతమంది తెలియకుండానే వెనకాతల వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు వాళ్ళ గురించి కాదు మనకి తెలిసి పుణ్యం సంపాదించుకోవాలని చెబుతున్నారు మనతో చాలా బాగా మాట్లాడుతారు ఎదురుగుండా వెనకాతల మన గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు ఎప్పుడు అలా చేయకూడదు ఉన్నది ఉన్నట్టుగా నేరుగా మాట్లాడాలి అమ్మ అలా చూస్తున్నారేంటి ఆయన్ని అమ్మో కాబట్టి ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడాలి అలా ఉంటే వాడు జీవితంలో చాలా బాగుంటాడు అంతేగాని ఒకరి దగ్గర ఒక మాట్లాడి వెనకాతల వెళ్ళి మనం చెడ్డగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా అది మంచి సంస్కారం కాదు ముందు మంచి నడవడిక కాదు మంచి అలవాటు కాదు అది కాబట్టి ఒకరి వల్ల మనం బాధపడ్డాం అనుకోండి నేరుగా చెప్పవచ్చు గో నీకు తప్పు చేస్తావు నాకు బాధ అనిపించింది అంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఎలా ఉంటారంటే వాళ్ళు కొన్ని నక్షత్రాలు చెబుతారు మొన్న అక్కడ కాశీలో ప్రవచనం చెబుతూ అలాగ గుర్తొచ్చింది కాబట్టి స్వాతి నక్షత్రం ఎవరు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పరు ఏదో పంతులు గారు చెప్పేలా ఉన్నారు బాబు అదో కూడా ఎందుకు ఇప్పుడు నా నక్షత్రం స్వాతి అని చెప్పేవారు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నివురు గప్పిన నిప్పు అంటారు చూసారా సరే సరే చాలా దూరంగా ఉండండి అయితే వాళ్ళు ఎలా ఉంటారు అంటే సందర్భోచిత అన్ని నక్షత్రాలు మంచివే మనకి ఏంటంటే నాళ్ళలో మూలా నక్షత్రం అయితే మూలంలో ఉన్న ముసలం వెళ్ళిపోతుంది అది ఎందుకు తప్పు 27 నక్షత్రాలు మంచివే కానీ కొంత దోషం చెప్పారంటే ఆ పుట్టినప్పుడు చెప్తాను కంగారు పడతాను నా సొంతం ఇందులో కించిత్ కూడా లేదు కాబట్టి అంటే ఈ స్వాతి నక్షత్రం ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఏదో అన్నారనుకోండి అది మనసులో పెట్టుకుంటారు 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా నువ్వు పలానా రోజు నన్ను ఇలా అన్నావు గుర్తుందా అని అడుగుతారు కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వారు ఒకరిని అనరు ఇంకోరంటే వారు తట్టుకోలేరు కొంతమంది కొన్ని నక్షత్రాలు ఉంటాయి వాడే వాడు ఇలా అన్నాడు వాడు పాప నాడే పోతాడండి అంటాడు ఎందుకు అందరూ ఒకలా ఉండరు ఎందుకు అందరూ ఒక స్వభావంలా ఉండరు
ఇంట్లో నలుగురు ఉంటే 4 స్వభావాలు ఉంటాయి, అవునా కదా? వారు పుట్టినటువంటి గ్రహస్థితిని బట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడి తాలూకు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అంటే ధర్మంగా ఉండాలి. ముందు ధర్మాన్ని పట్టుకుంటే ఏదైనా మనం జయించవచ్చు, కానీ పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు కూడా కలి ప్రభావం ఏంటంటే అధర్మంలోకి లాగేస్తూ ఉంటుంది. అధర్మానికి వెళ్ళడానికి ఎక్కువ తోక కూడా చూపెట్టింది. అధర్మానికి వెళ్ళడానికి తలుపులన్నీ తెరిచున్నాయి. పాపం చేయడానికే ఎక్కువ తలుపులు తెరిచున్నాయి. పుణ్యం చేయడానికి చాలా కష్టం. కలియుగంలో చాలా కష్టం. 10 రోజులు పుణ్యంగా ఉన్నామంటే 100 రోజులు పాపం చేస్తూ ఉంటాం. ఎందుకని? అంత కలియుగంలో పుణ్యం వచ్చేటువంటి మార్గాన్ని భగవంతుడు ఇవ్వడు. కానీ ఆ తోవలోకి వెళ్ళి పుణ్యాత్ములుగా ఉంటే చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. అది వెళ్ళాలంటే చాలా కష్టం. మనస్సు కోతి లాంటిది. మనస్సు కోతి లాంటిది. చూడండి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు నుంచి ఆ చెట్టు అలా పెరుగుతూనే ఉంటుంది. మనస్సు కూడా అంతే. ఇక్కడ కూర్చుంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైపోతుందిరా బాబు, ఈయన వదిలేస్తాడా, భోజనం చేయాలి, ఆకలి వేస్తుంది, లేకపోతే మధ్యాహ్నం ఇక్కడ వేరే వెళ్ళాలి, లేకపోతే ఏదో చంచలమైనటువంటి మనస్సు. ఆ మనస్సుని కట్టాలంటే ఏంటి కావాలి? మనస్సు మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే భగవంతుడి మీద శ్రద్ధ కలిగి ఉండాలి. భగవంతుడి మీద నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. భక్తి ఒకటే కాదు, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. మనతోటి వాళ్ళతో హాయిగా ఉంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇంట్లో చాలా అశాంతితో బాధపడుతూ ఉంటారు. అందరూ ఉంటారు, కానీ వారికి ఆనందం ఉండదు. ఎందుకోసం? కల్మషాన్ని వేయాలి ముందు మనం. అంటే భగవంతుడి దగ్గరికి వచ్చామంటే మంచి మాటలు నేర్చుకోవాలి. వచ్చామా, తిరిగామా, ప్రసాదం. నిన్న ప్రదక్షిణ గురించి చెబుతూ విషయాన్ని నేను చెప్పలేదు. స్పీడ్గా తిరిగేస్తూ ఉంటారు. ఏం ప్రయోజనం? ఆ ప్రదక్షిణానికి కూడా విధి చెప్పారు. ఎలా చేయాలి అంటే 9 మాసములు నిండిపోయినటువంటి స్త్రీమూర్తి ఇంకొక గంటలో ప్రసవం అవుతుంది అనుకోండి. పిల్లనో ప్రసవం చేస్తుంది. ఆవిడ ఎలా నడుస్తుంది చెప్పండి? మీ అందరికీ తెలుసు. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగేసుకుంటూ నడుస్తారు, అవునా కదా? ఆవిడ నెత్తి మీద ఒక నీళ్ల కొండ పెట్టామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆవిడ నెత్తి మీద నీళ్ల కొండ పెట్టి ఇప్పుడు నడువమ్మ అంటే ఎలా నడుస్తారు? ఒక్కొక్క అరగంటలో ప్రసవం అవుతుంది. ఎలా నడుస్తారు? చాలా జాగ్రత్తగా నెమ్మదిగా భద్రంగా నడుస్తారు. ప్రదక్షిణ కూడా అలా చేయాలట. చూడండి, ప్రదక్షిణ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి దేవాలయంకి వెళితే ప్రదక్షిణ కూడా అంత జాగ్రత్తగా, అంత నెమ్మదిగా, అంత భగవంతుడి మీద మనస్సు లగ్నం కలిగి తిరుగుతూ ఉంటారు. పెన్ను పేపర్ చేతిలో పెట్టుకుని అపకారం చేయకుండా ఉండడం మంచిది. నిన్న మేము అనుకున్నాం, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదని. ఇంకొకటి, జీవితంలో వేడి పెట్టడం ఎందుకు? వాడి చేత మనం అనిపించుకోవడం ఎందుకు? కాబట్టి ఉన్నంతలో మానవ ధర్మాలు ఏం చెబుతున్నాయా అంటే, నీకు చేతనైతే ఉపకారం చేయి, లేదా అపకారం మాత్రం ఎన్నడూ చేయకుండా ఉంటే మనతో పాటు రాబోయేటువంటి మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. ముందు మన కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. కొంతమంది అనుకుంటారు, మనం కోపపడతాం ఇతరుల మీద, వాడు మనల్ని ఏం అనలేడేమో, అర్థం వాడు మనకన్నా చిన్నవాడు అనుకోండి. ఆకృష్యమానో నాక్రోషే మన్యురేవ తితిక్షిత అని సుభాషితం చెబుతుంది శాస్త్రంలో. వాడు మనకన్నా చిన్నవాడు అనుకోండి, మనం తిట్టినంత మాత్రాన వాడు మనల్ని అనట్లేదని మనం రెచ్చిపోతాం. కానీ వాడు మనస్సులో బాధపడతాడు చూసారా? అది మనల్ని దహించి వేసేస్తుంది. వాడు మనల్ని తిట్టేశాడు అనుకోండి, వెంటనే అక్కడితో అది అయిపోతుంది. కానీ కొంతమంది తిట్టలేరు. వాడు లోపల మదన పడిపోతుంటాడు, లోపల రగిలిపోతుంటాడు. వీడిని ఏం చేయాలి వీడిని. అది మనల్ని ఉట్టినే వదిలిపెట్టదు. మనకి వేరే రూపంలో, కష్ట రూపంలో మనకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరిని కూడా వాడు మనల్ని ఏం అనలేడు కదా అని, మనం పెద్దవాళ్ళం కదా, అంటే వాడు నన్ను ఏం చేయలేడు కదా అనేటువంటి దృష్టితో ఎప్పుడూ ఉండకూడదు. అంటే ప్రతి నిత్యం కూడా, ప్రతి క్షణం కూడా మనల్ని ఇద్దరు పరిశీలన చేస్తూ ఉంటారు. ఇద్దరు మనల్ని
పరిశీలన చేస్తుంటారు. రాత్రి కదా ఎవరు కనపట్లేదు అనుకుంటారు. ఇద్దరు మనల్ని వెంటాడుతూ ఉంటారు. ఎవరో తెలుసా? మన మనస్సు. ఇంకొకటి ఎవరు? ఆవిడ సరిగ్గా చూడకపోతే మనం సరిగ్గా ఉండం. అసలు వారి దృష్టి మన మీద సరళంగా ఉండాలి, లేకపోతే. కాబట్టి మనం ఇంకొకరు ఎవరు చూస్తారు తెలుసా? సూర్యనారాయణమూర్తి. ఆయన ఇప్పుడు లేడుగా రాత్రి అనుకోకూడదు, ఎప్పుడూ ఉంటాడు. అమెరికాలో ఉన్నాడు ఆయన. కాబట్టి వీరిద్దరిని మోసం చేసి మనం ఏమీ చేయలేదు. వీళ్ళిద్దరిని ఎప్పుడూ మాయ చేయలేం. కాబట్టి ఆ దృష్టితో మనం మెలిగితే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఒక సంవత్సరం నాడైనా మనం మారుతాం. ఇప్పుడు సడన్గా మారమంటే మారలేరు, చాలా కష్టం అది. ఒక ఆయన తాగేవాడిని తీసుకొచ్చి గమ్ముని మరల్చలేమండి.